గోదావరి జలాన్ని రాయలసీమకు తరలించే మరో బృహత్తర ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కృష్ణా గోదావరి అనుసంధానంతో చరిత్ర సృష్టించిన ప్రభుత్వం గుంటూరు జిల్లా బొల్లపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించి పెన్నాకు తరలించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు నుంచి 320 టీఎంసీల నీటిని పెన్నాకు మళ్లించే ఈ పథకానికి దాదాపు 1,00,000 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తుండగా ప్రాజెక్టు రూపకల్పనపై 60 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నదుల అనుసంధానం, ఇతర సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సచివాలయంలోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జలవనరుల శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రిజర్వాయర్లలోనే నీళ్లు నింపాలనే సంప్రదాయ ఆలోచన ధోరణి విడిచిపెట్టాలని జలవనరుల శాఖ ఇంజనీర్లకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో భూగర్భ జలాలను పెంచడమే అత్యుత్తమ మార్గమని అభిప్రాయపడ్డారు. భూగర్భంలో 3 మీటర్ల మేర వర్షపు నీటిని నిలపగలిగితే 1000 టీఎంసీల నీటిని సంరక్షించినట్టేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు తగినంత నీటిని ఎలా రాబట్టుకోవాలో ఆలోచించాలని సూచించారు. ఇందుకోసం స్వల్ప, మధ్యతరహా, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇకపై ఇంజనీర్లు అష్యూర్డ్ వాటర్, ఆయకట్టు వంటి కాలం చెల్లిన పదాలను వాడరాదని హితవు పలికారు. ఎడారిలాంటి ప్రాంతాలకు నీళ్లను పారించి రాష్ట్రంలో కొత్త ఒరవడి సృష్టించామని చంద్రబాబు అన్నారు. గోదావరి వరద జలాలను పెన్నా వరకు పారించి ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో బీడు భూములను మాగాణిగా మలచాలన్నదే తన తదుపరి ప్రయత్నమన్నారు. గోదావరిని పెన్నాకు అనుసంధానం చేసే 4 అలైన్మెంట్లపై ఈ సమావేశంలో అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. 4 పోలవరం నుంచి 320 టీఎంసీల నీటిని లిఫ్ట్, గ్రావిటీ విధానాల్లో మళ్లించి గుంటూరు జిల్లా బొల్లపల్లి దగ్గర 45 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించి అక్కడి నుంచి సోమశిల, వెలుగొండకు పారించే ప్రణాళికకు చంద్రబాబు సమ్మతి తెలిపారు. ఇందుకు ప్రత్యేకంగా కాలువ నిర్మించడంతో పాటు కృష్ణానదిపై అక్విడక్ట్ నిర్మాణం చేపడతారు. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై మరింత లోతుగా అధ్యయనం జరిపి 60 రోజుల్లో సమగ్ర నివేదిక రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు. 3 నెలల్లో లైడార్ సర్వే పూర్తి చేయగలిగామని అధికారులు తెలిపారు. మొత్తం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు వ్యయం కాగలదని భావిస్తున్నారు. బొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి 10,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. హంద్రీనీవా ప్రధాన కాలువల వెడల్పు, గాలేరు నగరి, మల్లెమడుగు, స్వర్ణముఖి, చింతలపూడి, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాల పురోగతిపై అధికారులు ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ అందించారు. 2 దశల్లో చేపట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి భూములిచ్చేందుకు 320 మంది రైతుల్లో ఇప్పటికే 212 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని అధికారులు చెప్పారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతలకు అనుమతులు, ఆకృతులు, నిధులు సిద్ధంగా ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాదికి విశాఖకు నీళ్లు అందించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పర్యవేక్షణకు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిన అవసరం లేదని, డ్రోన్ల సాయంతో ఎక్కడి నుంచైనా పనులను నిరంతరంగా పరిశీలించవచ్చని సూచించారు. జలవనరుల సమర్థ వినియోగానికి ఉపకరించే జియో పోర్టల్ ఏర్పాటుపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం, ఇస్రో, ఎన్ఆర్ఎస్ఈతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. ఫలితంగా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ స్థాయిలో జలవనరులు ఉన్నాయో సరిగ్గా అంచనా వేయడానికి వీలవుతుందన్నారు. వాటర్ ఆడిటింగ్ ఒక్కటే కాకుండా గోదావరి వరద ముప్పును పసిగట్టడం కూడా ఈ విధానంలో సాధ్యమన్నారు.